హిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పటి వరకు చాలా మంది అనలిస్టులు ఈ విషయం చెప్పి ఉంటారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదు. జూబ్లీ హిల్స్ లో ఇది 3 సార్లు కూడాను మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. మొదటిసారి ఆయన 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు. తర్వాత టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. అండ్ టిఆర్ఎస్ క్యాండిడేట్ గానే 2018లో ఆయన ఎలక్షన్ పోటీ చేసి గెలిచారు. 23లో అది బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిచాడు కానీ అనారోగ్య కారణంతో ఆయన చనిపోయాడు సార్. ఓకే, దాంట్లో ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు మరి గోపీనాథ్ మరొకసారి అంటే గోపీనాథ్ సతీమణి సునీత గారు ఫోన్ చేసి సతీమణి నిలబడ్డారు. గోపీనాథ్ గారి సతీమణికి సింపతి వర్కౌట్ అవుతుందా అవదా? కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారికి ప్రభుత్వంలో ఉన్న పార్టీగా ఉండే అడ్వాంటేజ్ వస్తుందా రాదా? ఇవి మీ ప్రశ్నలు. ప్రజలందరూ కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ బికాస్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ 2 రాష్ట్రాల్లోని ప్రజల్లో క్యూరియాసిటీ ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే ఈ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చుంటే ఈ టైంలో ఫోకస్ డిస్ట్రిబ్యూట్ అయ్యేది. ఇప్పుడు అవి కూడా కొంచెం వాయిదా పడేటప్పటికి ఫోకస్ అంతా జూబ్లీ హిల్స్ మీద పడింది. మొత్తం 10 కోట్ల మంది తెలుగు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే అండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలెవరు 52% మంది తమ బద్ధకాన్ని ప్రదర్శించారు. వెళ్ళి ఓట్లు వేయకుండాను. ఓకే, లీడ్ కాన్స్టిట్యున్సీ అనుకున్నప్పుడు, అర్బన్ కాన్స్టిట్యున్సీ అనుకున్నప్పుడు అందరూ ఈ ధనవంతులు ఉండే ఇళ్ళు లేకపోతే హిల్స్, జూబ్లీ హిల్స్ లో హిల్స్ ప్రధానంగా లేవు. 7 డివిజన్స్ ఉన్నాయి. వాటిలో చాలా మంది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్, లోయర్ స్ట్రాటమ్ ఆఫ్ ది సొసైటీకి చెందిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళలో కూడా 52% మంది ఓటుకు వెళ్ళకుండా వాళ్ళు రేపు మాకు ఈ ఫెసిలిటీ రాలేదు, మాకు ఇది జరగలేదు, రోడ్డు బాగలేదు, ఇలాంటి అడిగే అధికారి ఏ ప్రభుత్వ అధికారిని కానీ, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల్ని కానీ, ప్రభుత్వానికి వద్దాం అనుకుంటున్న రాజకీయ నాయకుల్ని కానీ, గతంలో ప్రభుత్వంలో పనిచేసిన రాజకీయ నాయకుల్ని కానీ అడిగే అధికారం 52 మంది సరెండర్ చేశారు. దే హ్యావ్ నో రైట్ టు టాక్. ఓటుకు వెళ్ళకపోవడం అనేది బాధ్యత రాహిత్యం. ఏమి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారుగా ఎస్ఎస్సీస్ అందరూ. నెక్స్ట్ లోయర్ స్ట్రాటమ్ లో ఉండేవాళ్ళు రేషన్ కార్డు తెచ్చుకుంటున్నారు కదా, సన్న బియ్యం ఇస్తే తెచ్చుకుంటున్నారు కదా. వీటన్నిటికీ క్యూ కట్టడానికి సిద్ధపడినప్పుడు ఓటుకు వెళ్ళడానికి ఏమిటి నొప్పి? అంటే మీరు ఇంకొక చిత్రమైన విషయం గమనించాలి. ప్రధాన పత్రికల్లో డబ్బులు పే చేశారు పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఓటర్లకి అని చెప్పి, డబ్బులు పంచారని చెప్పి రాస్తున్నారు. అంటే డబ్బులు తీసుకొని ఓటు వేయటం అనేది కరప్షన్. సరే, అది పక్కన పెట్టండి. అసలు కొన్ని పత్రికల్లో వచ్చింది ఈ రాజకీయ పార్టీల వాళ్ళు ఓటర్ లిస్ట్ టాలీ. శేఖర్ గారు ఓటింగ్ ప్రక్రియ ముగిసిపోయింది. 48.49% ఓటింగ్ అనేది నమోదైంది. ఇంకా ఇప్పుడు మనం ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమం చేయలేము. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే మొత్తానికి జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా? అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ 11 ఏళ్లుగా మరి మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనారోగ్యంతో చనిపోయారు కనుక మరి ఆయన సతీమణి సునీతమ్మకు ఓటేశారా? అదే క్రమంలో ఈ 2 పార్టీలను కూడా చూశారు కనుక మరి 3వ పార్టీ బీజేపీకి మరి ఆ ఓటేశారా అనే దాంట్లో మీరు అనలైజ్ చేయండి సార్. బీజేపీ వరకు బీజేపీ అపారెంట్లీ ఇస్ నాన్ సీరియస్ పార్టిసిపెంట్ ఇన్ దిస్ ఎలక్షన్ అండి. బీజేపీ వాళ్ళు లాస్ట్ డే వరకు క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు. తీరా లాస్ట్ డే నాడు ఏదో సర్ప్రైజ్ బయటికి తీస్తారనుకుంటే ఇంతకుముందు నిలబడ్డ దీపక్ రెడ్డి గారిని నిలబెట్టారు. అంచేది బీజేపీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ అపారెంట్లీ. అండ్ మీరు చూడండి, బీజేపీ తరఫున అగ్రెసివ్ క్యాంపెయినర్స్ ఎవరు? బండి సంజయ్, అరవింద్ ధర్మపురి, కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ ముగ్గురు చాలా గట్టిగా మాట్లాడతారు. సో కిషన్ రెడ్డి గారు కాస్త సాఫ్ట్ గోయింగ్ పర్సన్. ఆయన నడిపించారు ఎలక్షన్ ని. దాన్ని లాస్ట్ మినిట్ లో పంపించారు ఈటల రాజేందర్ ని, బండి సంజయ్ ని. వెళ్ళి వాళ్ళు మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోయారు. అంచేత బీజేపీ ఈ ఎలక్షన్ ఎలా వాడుకుందంటే వాళ్ళని ఇద్దరిని తిట్టడానికి ప్లాట్ఫామ్ గా వాడుకుంది. సో ఐ థింక్ బీజేపీ ఇస్ అ ప్యాసివ్ పార్టిసిపెంట్. There is a face-to-face contest between Congress and BRS. BRS కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా ఎలక్షన్ రంగంలోకి వచ్చారు.
అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ వార్డు వైజ్ బాధ్యతలు అప్పచెప్పారు. అదే పద్ధతిలో బీఆర్ఎస్ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రంగంలోకి వచ్చారు. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే సార్ శేఖర్ గారు, మీరేం చెప్తున్నారు? కిషన్ రెడ్డికి ఇక్కడ స్టార్ క్యాంపెయిన్ల లిస్టులో ఉన్న వాళ్ళందరితో ప్రచారం చేయించలేదు కనుక బీజేపీ అనాసక్తి ప్రదర్శించిందంటారా? బీజేపీ స్టార్ క్యాంపెయిన్లతో ప్రచారం చేయించడం ఒకటే కాదు, అసలు బీజేపీ మామూలుగానే అనాసక్తిగా ఉన్నది. ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోటీలో బీజేపీ థర్డ్ ప్లేయర్ గా ఉండడానికి నిర్ణయించుకున్నట్టుగా కనపడుతోంది. ఓకే, ఈ రెండిట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో దేనికి పట్టం కడతారు మీరు చెప్పండి? ప్రజలు దేనికి పట్టం కడతారంటే నేను జాతకుడు కాదు చెప్పడానికి, ఇంకొన్ని గంటలు అయితే మనకు తెలుస్తుంది, తెలిసిపోతుంది. కానీ ఇప్పుడున్నా సార్, ఇప్పుడు మనం జస్ట్ అనలైజ్ చేస్తున్నాం, నాట్ 100% చెప్పట్లేదు. ఒపీనియన్ పోల్స్ లో ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఎగ్జిట్ పోల్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ స్టాండ్ మార్చి టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిన వాళ్ళు కాంగ్రెస్ కి ఇచ్చారు. అది వేరే కాంగ్రెస్ గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ లో చెప్పిన వాళ్ళు ఎవరు వెనక్కి వెళ్ళిపోలేదు. సో అధికారంలో ఉండడం వలన, తర్వాత నవీన్ యాదవ్ గారు లోకల్ క్యాండిడేట్ అవటం వలన, బీసీ ఓటు కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉండడం వల్ల, రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా బాధ్యత తీసుకొని ప్రచారం చేయడం వల్ల, అధికార పార్టీకి ఓటు వేసి అధికార పార్టీ ఎమ్మెల్యే వస్తే కొన్ని చిన్న పనులు వాళ్ళు చాలా పెద్ద ప్రామిస్లు చేశారు, కానీ కనీసం చిన్న పనులు రోడ్డు వేయడం, లేకపోతే ఏదైనా వీధి దీపం పోతే పోవడం, రిపేర్ చేయడం, లేకపోతే వర్షంలో నీళ్లు స్టాగ్నేట్ అయిపోతే అవి కాస్త ముందుకెళ్లే పద్ధతి చూడడం, వీటన్నిటిని మనం కోరుకోవచ్చన్న ఉద్దేశంతో ఓటర్లు అధికార పక్షం వైపు మొగ్గే అవకాశం ఉన్నది. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, అధికార పార్టీలకి ఉప ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, అయితే బీఆర్ఎస్ కూడా చాలా భారీగా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోపీనాథ్ కి మంచి పేరు ఉన్నది, గోపీనాథ్ వైఫ్ నిలబెట్టారు కాబట్టి ఆ సింపతి వర్కౌట్ అవుతుంది అనేది. ఇంకొక విషయం చెప్పండి సార్, ఇంకొక విషయం చెప్పండి. బీజేపీ ఓట్లు ఎవరికి పడ్డాయి అనుకోవచ్చు? మన కాంగ్రెస్ లేకుంటే బీజేపీ? సారీ, కాంగ్రెస్ ఓటర్లు బయటికి వెళ్తే కదండి బీజేపీ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు అనడానికి. 52% పీపుల్ బయటికి వెళ్ళలేదు. సో ఏ పార్టీ తీసి పక్కన పెట్టండి. మైనారిటీ ఓట్లు 1,18,000 ఓట్లు ఉన్నాయి ఆ కాన్స్టిట్యున్సీ. ఈ మైనారిటీలు అందరూ ఓట్లకి వెళ్ళారా తెలియదు. ఐ డోంట్ థింక్ అందరూ వెళ్ళలేదు. మహిళలందరూ ఎటువైపు వేశారు? మైనారిటీ